Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కోస్తాంధ్రలో గత కొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయని, వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు తాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా ఇది కదిలే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక మరికొన్ని రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విపత్తు శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉందన్నారు. అంతేకాదు, సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి మంత్రి అనిత స్వయంగా పరిస్థితులను సమీక్షించారు. అనంతరం ప్రజల అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ 112 10 70 1800 425 0101 నెంబర్లకు కాల్ చేయొచ్చని తెలిపారు. ఇక తెలంగాణలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ జిల్లాల్లో కుమ్రం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి ఉన్నాయి. ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.